నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన సోదరి షర్మిల యాక్షన్ తీసుకోబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో షర్మిల ఫోన్ని జగన్మోహన్ రెడ్డి ట్యాప్ చేయించారు అని చెప్పి న్యూస్ బయటకు వస్తున్న నేపథ్యంలో మరి ఆవిడ ఈ పని చేసే ఆస్కారం ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో చర్చ అయితే నడుస్తోంది. ముఖ్యంగా మరి తన సోదరి తన ఆస్తిని కాజేయడానికి ప్లాన్ చేసింది అని చెప్పి ఇటు తల్లిపైన చెల్లిపైన కూడా ఎన్సీఎల్టీలో ఆయన కేసు వేశారు. మరి ఇప్పుడు షర్మిల ఆవిడ వ్యక్తిగత సమాచారాన్ని, ఆవిడ వ్యక్తిగత గోప్యతని మరి జగన్మోహన్ రెడ్డి రోడ్డున పెట్టారు. మరి ఇలాంటి టైంలో ఆవిడ యాక్షన్ తీసుకోకుండా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు. సో ఫోన్ ట్యాపింగ్ అంశంపై షర్మిల స్పందించే అవకాశం కూడా ఉంది కాబట్టి మరి ఆవిడ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది అని కూడా అందరూ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన లియో వీక్షకులకు కూడా. సార్, మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెల్లెల షర్మిలకు ఒక పదవి రానివ్వకుండా, ఒక ఆస్తి ఇవ్వకుండా, అలాగే తల్లిని చెల్లిని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని చెప్పి రాష్ట్రమంతా తెలుసు. సో ఇంతటితోనే అయిపోయిందిలే అనుకుంటే కాదు ఇంతకన్నా ఎక్కువ ఉంది అన్నట్టు ఆవిడ వ్యక్తిగత సమాచారాన్ని ఆవిడ ఫోన్ ట్యాప్ చేసి మరీ విన్నాడు. ఆవిడ ఏవైతే మాటలు మాట్లాడిందో ఆ రికార్డింగ్స్ కూడా ఈయన దగ్గరికి తెప్పించుకున్నాడు. ఒక కోడ్ లాంగ్వేజ్ని యూజ్ చేశారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో మరి షర్మిల గారు దీనిపైన ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల పట్ల ఎలా వ్యవహరించాడో అలాగే షర్మిలకు కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల అలాగే వ్యవహరించే అవకాశం ఉంటుంది. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టు ఆమెని ఆర్థికంగా దెబ్బతీయటం కోసం తనకి న్యాయపరంగా వారసత్వ పరంగా రావాల్సిన ఆస్తి ఇవ్వకపోగా ఆమెని అనేక అష్టకష్టాలు పెట్టడంతో పాటు తెలంగాణలో పార్టీ పెట్టి కనీసం ఇక్కడ ప్రజాభిమానం పొందుదాము అని ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ సమయంలో. ఆమె అందుకని ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి బిడ్డలిద్దరూ అక్కడే ఉంటే అది ఒకే పదవి కోసం పోటీ పడితే బాగోదు, నేను పక్క రాష్ట్రమైన తెలంగాణలో నా ఉనికిని సాటుకుంటాను, రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణను ఉపయోగించుకుని నేను ఇక్కడ అధికారంలోకి వస్తాను అని ఆమె తెలంగాణలో పార్టీ పెట్టింది, కానీ ఆంధ్రప్రదేశ్ జోలికి వెళ్ళలేదు. కానీ తెలంగాణలో పార్టీ పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి షర్మిల మీద ఖచ్చితంగా ఉంది. షర్మిల అంటే భయపడ్డాడు. ఎందుకంటే షర్మిల కనుక ఇక్కడ బలపడితే తర్వాత బలపడేది అక్కడ ఈజీగా బలపడుతుంది. కాబట్టి షర్మిలని తెలంగాణ అక్కడ ఇద్దరు శత్రువులు అయ్యారు షర్మిలకి. ఇక్కడ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చీఫ్ మినిస్టర్గా ఉండి నా రాష్ట్రంలో ఈ పార్టీ పెడితే కాంగ్రెస్ అభిమానులు, రాజశేఖర రెడ్డి అభిమానులు వీళ్ళంతా నా మీద అసంతృప్తివాదులు ఈ పార్టీలో చేరితే నా పరిస్థితి ఏంటి అనేది ఆయన ఒక కన్నేషించాడు ఈమెను దెబ్బ కొట్టడానికి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికీ మంచి సంబంధాలు ఉన్నాయి. నా స్నేహితుడికి ఏం అపకారం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డికి, ఆ కుటుంబపరమైన అంశాలు ఏం మాట్లాడుకుంటారో, తర్వాత జగన్మోహన్ రెడ్డిని పడగొట్టడానికి ఈమె ఎవరెవరితో మాట్లాడుతుందో, తర్వాత నా మంత్రివర్గంలోనూ నా శాసనసభ్యులకి ఎవరికి వలేస్తుందో. గతంలో 3 మంది కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఈ ఎంపీగా గెలిచిన వ్యక్తి కూడా ఆ టైంలో బీఆర్ఎస్లో ఉన్నాడు. ఒక వ్యక్తి ఖమ్మం జిల్లా ఆయన ఇప్పుడు మంత్రివర్గంలో కాంగ్రెస్లో మంత్రివర్గంలో ఉన్నాడు. ఆ టైంలో ఆయనతో మాట్లాడిన అంశాలు కూడా ట్యాప్ అయినాయి. అసలు ఇంకో గొప్ప విషయం ఏంటంటే నిజానికి తెలంగాణలో 650 మంది కాంగ్రెస్ నాయకులు కదలికల మీద ఫోన్ ట్యాపింగ్ చేశారంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు అందుకే ఆ రోజు ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఆ రోజు మా మీద ఇంత కదలికల మీద మా ప్రతి వ్యూహాన్ని వాళ్ళు అర్థం చేసుకుని దానికి ప్రతి వ్యూహం వేయబట్టి మేము 2018లో ఓడిపోయాము. లేకపోతే ఆనాటికే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చేసింది. కానీ వాళ్ళు మాకు ప్రతి వ్యూహాలు వేసుకుని మమ్మల్ని ఈ రకంగా దెబ్బ కొట్టారు, మేము ఊహించలేకపోయాము. 650 మంది మీద అంటే ఇప్పుడు గద్వాల్లో చైర్పర్సన్గా చేసిన సరిత అని అప్పుడు ఆమె చైర్పర్సను, ఆమెది ట్యాపింగ్ బయటపడింది. ఇప్పుడు ఈ షర్మిలది బయటపడింది. ఇంకా చాలామంది మీద కూడా పెట్టారంటున్నారు. కొంతమంది ప్రముఖ బిల్డర్లు, వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశామని, ఫోన్ ట్యాపింగ్లో నిందితులుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐపీఎస్ అధికారులు, ఉన్నతాధికారులు చెప్పారు. ప్రభాకర్ రావు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా పూర్తి విషయాలు ఇప్పుడు సిట్ ముందు దర్యాప్తు జరుగుతున్నప్పుడు అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు షర్మిల విషయం బయటకు రావడం కూడా ఒక రకంగా షాక్కు గురి చేస్తుంది. లేకపోతే షర్మిల కొంతలో కొంతైనా ఆ రోజున ఇక్కడ కొంత ప్రభావం చూపగలిగేదేమో. కానీ ఆమె ప్రతి కదలిక మీద వీళ్ళ నిఘా ఉండటంతో. కానీ ఎవరైనా ప్రతిపక్ష నాయకుల ఫోన్ల మీద నిఘా పెడతారు, కానీ సొంత చెల్లెల ఫోన్ మీద కూడా నిఘా పెడతారని షాకు గురి చేసింది కదా సార్. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా షాకు గురి చేసే అంశం. మీరు జగన్మోహన్ రెడ్డికి షర్మిల ప్రతిపక్ష నాయకురాలు కాదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఆయనకి ప్రధాన శత్రువే
షర్మిల. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయితే సహించగలుగుతాడు, కానీ షర్మిల చీఫ్ మినిస్టర్ అయితే జగన్మోహన్ రెడ్డి అస్సలు సహించడు. ఆమె ఎమ్మెల్యే అయితే కూడా సహించలేడు. అందుకే కదా ఆమెకి అసలు ఏది ఎమ్మెల్సీ ఇవ్వలేదు. లేకపోతే పార్టీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలుగా విజయమ్మ గారిని తీసినప్పుడు షర్మిల గారిని అన్న పెట్టచ్చు కదా. పని విజయమ్మ గారు పెద్ద ఆమె, కానీ అసలు ఆయన ఒక అధికార కేంద్రంగా తయారవుతుంది. షర్మిలలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డికి నిజమైన వారసురాలుగా జనంలోకి దూసుకెళ్ళిపోయి వెళ్ళగలిగే శక్తి ఆ అమ్మాయికి ఉంది. రెండోది, ప్రజలు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని అంశని షర్మిలలో చూశారు, కానీ జగన్మోహన్ రెడ్డిలో చూడలేకపోయారు. రాజశేఖర్ రెడ్డి ఎక్స్ట్రావర్టు, జగన్మోహన్ రెడ్డి ఇంట్రావర్టు, మళ్ళీ షర్మిల ఎక్స్ట్రావర్టు. అలా ఆమె బోళాగా మాట్లాడుతుంది. ఏ మనిషినైనా తొందరగా గుర్తుపెట్టుకుంటుంది. ఒక అభిమానం ఏర్పడిందంటే సహాయం చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి వ్యక్తిని ఒక కమర్షియల్ యాంగిల్లో నాకు లాభం ఏం చేస్తాడు. ఆఖరికి డొక్కా మాణిక్ వరప్రసాద్ లాంటి ఒక దళిత మేధావిని కూడా ఒక అంతకుడిని చేసి చంద్రబాబు నాయుడు గారిని ఏమో ఆయన ఉపయోగించి ఎలిమినేట్ చేసి ఈయనకు ఒక మంత్రి పదవి ఇస్తే సరిపోద్ది అనే ఆలోచన దృక్పథం వచ్చిందంటే అది ఎవరికన్నా ఒక వ్యక్తికి వస్తుందా? ఇంతవరకు ఎవరు కూడా అలాంటి ఆలోచన చేయలేకపోయారు. ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఎవరికి అందని వ్యూహం లేస్తాడు, ఎప్పటికప్పుడు కొత్తది. అలాగే షర్మిల కూడా తెలంగాణలో కనుక బలపడిందంటే మాత్రం నెక్స్ట్ దృష్టి నా మీదే పెడుతుంది, నేను తొందరగా పేలిపోతాను. అందుకని షర్మిలని తెలంగాణలో కూడా చేయాలనుకున్నాడు. ఆయన ఊహించిన పరిణామం ఏంటంటే ఇక్కడ బలహీనపరిచినా లేకపోతే విఫలం చేసినా ఆమె మళ్ళీ పిసిసి అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్కే వస్తుంది అనేది ఆయన ఊహకు అందలేదు. ఇది దేవుడి స్క్రిప్ట్ అంటారు చూసారా, దేవుడి స్క్రిప్ట్ లాగా ఆమె మళ్ళీ కాంగ్రెస్ తరపున అక్కడికి వస్తే కూడా ఆయన భయపడ్డాడు. మళ్ళీ కాంగ్రెస్ తనకు ఉన్న అభిమానులు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రెండోది, రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా మళ్ళీ షర్మిల వైపు వెళ్తారో అని భయపడ్డాడు. కానీ షర్మిలకు ఒక పరిస్థితి ఏమొచ్చిందంటే ఈయనంత ఆర్థిక బలం లేకపోవటం, తగిన సమయం కూడా లేదు. ఆమె ఇక్కడ విఫలమయ్యి అక్కడికి వెళ్ళే టైం చిక్కలేదు. చిక్కుంటే కనుక ఆ వ్యూహాలు ఆమె అనుసరించేది. ఆమెకు ఇంకొక బలం ఏంటంటే ఆమె భర్త అనిల్ కుమార్ కూడా ఈ క్రైస్తవ సమాజంలో బాగా పలుకుబడి ఉంది. అది ఉపయోగించడానికి కూడా సమయం చిక్కల. మొన్న కనుక అహ్మదాబాద్లో విమానం కూలిపోతే తప్పించుకోలేని పరిస్థితి ఉందో చూసారా. ఆమెకున్న శక్తియుక్తుల్ని ఆమె బలాబలాల్ని ఉపయోగించుకోవటానికి కూడా టైం చిక్కని పరిస్థితుల్లో విఫలమైందే తప్ప టైం చిక్కితే మాత్రం తను కొంత ప్రభావం చూపగలిగేది. అందువల్లే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు సహాయం చేశారు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు 2018 ఎలక్షన్ అయిపోయి ఓడిపోయిన తర్వాత కూడా 23 ఎలక్షను జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడన్న సమాచారం ఉందని కూడా కేసీఆర్ మాట్లాడాడు. అంటే అంత ప్రేమ ఉంది ఆయనకి. నువ్వు ఓడిపోయి కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఏంటి, గెలవకపోతే నీకెందుకు, పక్క రాష్ట్రం గురించి జోస్యం చేయటం ఎందుకు, పక్క రాష్ట్రంలో అంత వ్యతిరేకత. ఇప్పుడు కేసీఆర్ గారు అంటే ప్రజలను ఆయన్ని బాగా సున్నితంగా పట్టుకుంటాడు అనుకున్నారు. అంత వేవ్ వచ్చి అసలు అతను క్రషింగ్ డిఫీట్ అవుతున్న పరిస్థితుల్లో ఈయనకి ఎలాంటి సమాచారం అందిందంటే ఎలాంటి తప్పుడు సమాచారాన్ని ఆయన సేకరిస్తున్నాడు అనేది ఆయన బలహీనత బయటపడింది. అంటే మనం అనుకున్నంత సున్నితమైన ప్రజల నాడిని తెలుసుకునే శక్తి తనకి లేదు అనేది ఆంధ్రప్రదేశ్లో తను ఓటమిని తను కనిపెట్టలేకపోయాడు. ఇక్కడ ఇన్ని ఫోన్ ట్యాపింగ్లు పెట్టాడు. తన సామాజిక వర్గానికి చెందిన టాప్ పోలీస్ ఆఫీసర్లు అందరినీ ఉపయోగించాడు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ఒక జోష్యం చెప్పి అక్కడ ఫెయిల్ అయ్యాడు. అంటే రెండింట్లా ఫెయిల్ అయ్యాడు. కాబట్టి వాళ్ళ షర్మిలకి ఒక రకంగా ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీని ఉపయోగించి తన ఫోన్ ట్యాపింగ్లో జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని వాళ్ళు చెబుతున్నారు. ఇక్కడ జరిగినా కూడా దాని ఫలితం ఎవరికి అందింది, జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది. కాబట్టి మీరు అన్నట్టు ఖచ్చితంగా తను మీద తనకు గోప్యతని దెబ్బతీయటం, తను రాజకీయ వ్యూహాలని పసిగట్టడం కోసం ఒక కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించి ఆమె ఫోన్స్ అన్నీ కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ పరిస్థితుల్లో ఈవెన్ విజయమ్మ ఫోన్లు కూడా చేసి ఉంటారని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే విజయం గారు కూడా అప్పుడు ఇక్కడ ఉందోటి, తర్వాత విజయం గారికి షర్మిలకి చాలా అత్యంత సన్నిహితమైన ఇవి ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఎక్కడి నుంచి విజయమ్మత్త గారితో ఏం మాట్లాడుకున్నది అనేది కూడా జరగవచ్చు. ఇంకా వీళ్ళిద్దరూ కాకుండా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్, సరిత గద్వాల్ చైర్పర్సనే కాకుండా ఇంకా అనేక మంది ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ ప్రముఖులు ఇక్కడ ఉండి అక్కడ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తులకు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఖచ్చితంగా ఉంటుందని మనం ఒక నిర్ధారణకు రావచ్చు. ఎందుకంటే ఇది చాలా భారీ ఎత్తున చేశారు. ఇది ఒక స్కీమ్ కింద పెట్టుకున్నారు. ఇదేదో మీరు అన్నట్టు ఇందాక ప్రతిపక్ష నాయకులు చాలా కీలకమైన వ్యక్తులనే గతంలో ట్యాప్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఒక మాస్ అంటే ఒక స్థాయి జిల్లా స్థాయి నాయకుల యొక్క కదలికలని కూడా వాళ్ళు రాష్ట్ర స్థాయి నాయకులతో ఏం మాట్లాడుతున్నారు, మరీ ముఖ్యంగా షర్మిలని వాళ్ళు చాలా థ్రెట్గా ఫీల్ అయ్యారు.
అప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే షర్మిల డబుల్ ఎడ్జెడ్ బ్లేడ్. అప్పుడు ఒకటి ఆమె రాజశేఖర్ రెడ్డి బిడ్డ అవ్వటం ఒకటి, తర్వాత తను కొత్తగా పార్టీ పెట్టడం వలన రాజశేఖర్ రెడ్డి అభిమానులే కాకుండా బీఆర్ఎస్లో ఉండే అసంతృప్తివాదులు, సీట్లు రానాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ వెళ్తారు. తర్వాత కాంగ్రెస్లో కూడా కొంతమంది వ్యక్తులు ఈ వైపు వస్తారు. ఇవన్నిటినీ కనుక చూసుకోకపోతే ఒక మేకులాగా అవుద్దంటారు చూసారా, అంత భయపడ్డారు. అందువల్లే ఆమె ఫోన్ల మీద అంత ట్యాపింగ్ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా అక్కడ వీక్ చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇక్కడ బలపడితే అక్కడ బలపడుతుంది. కాబట్టి మనం ఇక్కడ వీక్ అయ్యామంటే జగన్మోహన్ రెడ్డికి మనం బలపరచలేము. కాబట్టి ఇట్లా జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఒక కామన్ ప్లాట్ఫామ్ తయారు చేసుకున్నారు. 2 రాష్ట్రాల్లో మనం మాత్రమే ముఖ్యమంత్రులుగా ఉండాలి, ఇంకా ఎవరు కూడా ముఖ్యమంత్రులు అవ్వటానికి వీలు లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారి మీద, రేవంత్ గారి మీద ఆ రోజున ఫోన్ ట్యాబ్ అది పెట్టారు కదా, నోట్ ఫర్ ఓట్. ఇవన్నీ కూడా కుట్రలో భాగమే. తర్వాత ఇంకోటి తెలుసా, అక్కడ కెమెరాలు అరేంజ్ చేసిందంతా సాక్షి టీవీ నెట్వర్క్, అంటే ఆ టెక్నాలజీని ఉపయోగించింది. అట్లా ఒకళ్ళకొకళ్ళు ఈయనేం ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆయనకి సాయం చేస్తే, ఆయన సీక్రెట్ కెమెరాలు పెట్టించడం ద్వారా ఆయనకున్న సాక్షి నెట్వర్క్ని అట్లా ఉపయోగించాడు. వీళ్ళిద్దరూ అట్లా అనమాట. తర్వాత ఆఖరి లాస్ట్ స్ట్రా ఆన్ ద హార్స్ బ్యాక్ అంటారు, ఆఖరి గడ్డి పరక చేస్తే గుర్రం నడువిరిగిపోతుంది. నాగార్జున సాగర్ మీదకి పోలీసుల్ని పంపించారు, గుర్తుందా నీకు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి పంపించాడు. ఇక్కడ ఒక భావోద్రేకం లేపాలి, ప్రాంతీయ తత్వం, అంటే ఎలక్షన్ ముందు రోజు రాత్రి అప్పుడు కనుక అది కనుక పెట్రోల్ లాగా కనుక వ్యాపిస్తే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని. అలా ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవటంలో ఇవాళ షర్మిలను కూడా వాళ్ళు ఒక బలిపశువుని చేశారు. కానీ బలిపశువుని చేశారు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతు తేల్చడానికి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం పూర్తిగా ఉంటుంది. కానీ ఈ ఏది సరస్వతి పవర్ భూముల విషయంలో ఎన్సీఎల్టీలో కేసు వేసినప్పుడు నా చెల్లెలు నన్ను మోసం చేసింది, ప్రేమ చచ్చిపోయింది అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. మరి ఇప్పుడు ఈయన చేసిన దాన్ని ఏమంటారు సార్ వాళ్ళ చెల్లెల విషయంలో? ఫోన్ ట్యాప్ అప్పటికే చచ్చిపోయింది ప్రేమ. ఆయనకి ప్రేమ ఎవరి మీద ఉండదు. ఆయన్ని 151 సీట్లతో గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదే ప్రేమ చచ్చిపోతే చెల్లి మీద మాత్రం ఎందుకు ఉంటుంది? ఒక ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం నిన్ను చేశారు 151 సీట్లు ఇచ్చి, నువ్వు ఫస్ట్ టార్గెట్ లక్ష్యంగా పెట్టుకుందే అక్కడ ప్రజల్ని. వాళ్ళ ప్రజలు సొమ్ము దోసుకు తిన్నావు, వాళ్ళ ఆరోగ్యాలు దోసుకు తిన్నావు, వాళ్ళ భవిష్యత్తు దోసుకు, నీ వ్యక్తిగత ఖజానా నింపుకున్నావు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. నీ సొంత లాభం తప్ప చెల్లి, తల్లి, ప్రజలు అందరూ ఒకటే. అందుకే ప్రజలు కూడా మొన్న తీర్పిస్తే 2024 జూన్ 4ని అది వెన్నుపోటు దినం అని ప్రకటించాడంటే ప్రజలు నన్ను వెన్నుపోటు పొడిచారని, ప్రజలు వాళ్ళు పడ్డ బాధలకి ఒక తీర్పు చెప్పారు. నేను దానికి క్షమాపణ చెబుతున్నాను అనాల్సింది పోయి తప్పును కూడా ప్రజల మీద వేశాడు. దానికి తోడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన పనితో 2029లో కూడా వైఎస్ఆర్సీపీ గెలవదని కరాఖండిగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు. వీళ్ళు మార్పు లేదు, ప్రజలందరినీ కూడా ఆయన తిట్టింది అమరావతి వాళ్ళని కాదు, సంకరజాతి అని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను సంకరజాతి అన్నాడు. ఇంకోటి ఏంటంటే సంకరజాతి వ్యక్తులు ఎవరైనా మనం చెప్పాలంటే ఇతరుల భూములను ఆక్రమించే వాళ్ళు సంకరజాతి ప్రజలు. ఇరిగేషన్ భూముల్ని, ఫారెస్ట్ భూముల్ని, రెవెన్యూ భూముల్ని, ఇతర ప్రభుత్వ ప్రజల భూముల్ని సీకే దిన్నిలో ఆక్రమించింది 50 ఎకరాలు. వీళ్ళు అమరావతి రైతులు వాళ్ళకు వారసత్వంగా వస్తున్న అమూల్యమైనటువంటి భూముల్ని రాజధాని భవిష్యత్తు కోసం ఇస్తే వాళ్ళని సంకరజాతి అనే మాట మాట్లాడాడంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానపరిచే మాట తప్ప కేవలం అమరావతి మహిళలను అనుకోవటానికి కూడా వీళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన లియో వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.